కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలతో అన్ని వర్గాలను మోసం చేసిందన్నారు బీఆర్ఎస్ నేతలు. అధికారంలోకి వచ్చి 22 నెలలైనా ఒక్క హామీ నెరవేర్చలేదన్నారు. కాంగ్రెస్ హామీలపై బాకీ కార్డు ఉద్యమం చేపట్టారు నేతలు. రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే ప్రభుత్వం 4th సిటీ చేపట్టిందని ఆరోపించారు. కర్ణాటక సర్కార్ ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచుతుంటే రేవంత్ సర్కార్ ఏం చేస్తోందని ప్రశ్నించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కర్ణాటక చర్యలను మీరు అడ్డుకుంటారా లేదా మేము వెళ్లి అడ్డుకోవాలా అని నిలదీశారు. రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే గులాబీ జెండా ఊరుకోదన్నారు మాజీ మంత్రి. అచ్చంపేటలో జరిగిన జనగర్జన సభకు హాజరయ్యారు కేటీఆర్. రేవంత్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇవాళ కృష్ణను ఆపే ప్రయత్నం చేస్తుంటే పైనున్న రాహుల్ గాంధీ మాట్లాడాడు, ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డి మాట్లాడాడు. మళ్ళీ తిరిగి కొట్లాడేది మాట్లాడేది ఒకే ఒక్క నాయకుడు తెలంగాణ ప్రయోజనాల కోసం. ఎవరది? ఒక్క కేసీఆర్ గారు మాత్రమే. 70,000 కోట్లతోని వాళ్ళు ఏదైతే ఎత్తు పెంచే ప్రయత్నం చేస్తున్నారో దాన్ని వెంటనే ఆపే. 4th సిటీ కాదు, ఉన్న సిటీని రేవంత్ పట్టించుకోవాలన్నారు కేటీఆర్. వరదలతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే సీఎం పట్టించుకోవటం లేదన్నారు. మెట్రోను రద్దు చేసి రేవంత్ 4th సిటీకి మెట్రో అంటున్నారని ఫైర్ అయ్యారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే 4th సిటీ చేపట్టారని విమర్శించారు కేటీఆర్. ప్రజెంట్ సిటీని పట్టించుకోమనండి ముందు. ప్రజెంట్ సిటీ ఇవాళ మొత్తం వరదల్లో కొట్టుకొని పోయే పరిస్థితి ఉంటే ప్రజెంట్ సిటీని వరదల్లో ముంచేసి ప్రజెంట్ సిటీలో మోరీలు సాఫ్ చేసేటోడు లేడు. ప్రజెంట్ సిటీలో జనాలకు దోమలు కుడుతుంటే పిచికారీ చేసేటోళ్ళు లేరు, బ్లీచింగ్ పౌడర్ చల్లేటోళ్ళు లేరు. ప్రజెంట్ సిటీలో ఇప్పుడున్న మరి చెత్త కలెక్షన్ చక్కగా లేదు. ప్రజెంట్ సిటీని పట్టించుకుంటే రేవంత్ రెడ్డి గారు మంచిది. ఫ్యూచర్ సిటీని ప్రజలు కట్టుకుంటారు. ఫ్యూచర్ సిటీని తెలంగాణ భవిష్యత్ నిర్మాతలైన మా పిల్లలు నిర్మించుకుంటారు తప్ప ఎవరో ఒక రాజకీయ నాయకుడు రియల్ ఎస్టేట్ కోసం 4th సిటీ 5th సిటీ అని అన్నంత మాత్రాన అదేది అయ్యేది కాదు, పోయేది కాదు. కాంగ్రెస్ ఎన్నికల హామీలపై బాకీ కార్డు ఉద్యమం ప్రారంభించింది బీఆర్ఎస్. కాంగ్రెస్ ప్రభుత్వం ఏ వర్గానికి ఎంత బాకీ పడిందో ప్రజలకు తెలియజేసేలాగా ఉద్యమం చేపట్టారు నేతలు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం షేక్పేట్లో బాకీ కార్డు ఉద్యమంలో పాల్గొన్నారు కేటీఆర్. సమతానగర్లో ఇంటింటికి వెళ్లి బాకీ కార్డు ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాలను మోసం చేసిందని ఆరోపించారు. గురుకులాలకు నిత్యావసరాలు సప్లై చేసే కాంట్రాక్టర్లకు ప్రభుత్వం 6 నెలలుగా బిల్లులు చెల్లించడం లేదన్నారు మాజీ మంత్రి హరీష్. ఇలా చేస్తే విద్యార్థులకు నాణ్యమైన ఆహారం ఎలా అందుతుందని ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం పెండింగ్ బిల్లులు చెల్లించాలంటూ ఎక్స్లో పోస్టు పెట్టారు హరీష్.